కలికేసే కాలమే. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కళ్ళకు కట్టొచ్చినట్టు గుర్తుకొస్తుంది. తప్పు జరగడానికి, చప్పట్లు రావడానికి ఒక మనిషి, ఒక చేయి ఎలాగైతే కాదో, అక్కడ సందర్భాన్ని ప్రేరేపించడం ఎంత తప్పు, ఆ సందర్భంలో ఉన్న కురవాడిది కూడా అంతే తప్పు అని చెప్పడానికి ప్రయత్నించారు నాగా గారు. తనకున్నటువంటి సోర్సెస్ లో చాలా చక్కగా ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా. ఆయన ఈ షార్ట్ ఫిల్మ్తో పాటు అతనికి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండి ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కెలికేసే కాలమే సమాజంలో ఉన్న సంఘటనలకి అద్దం పడుతూ ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రతిబింబించేలాగా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదనే కాన్సెప్ట్తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. మాటలు బాగున్నాయి. నా కో స్టార్స్ అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు. నాగ శ్రీనివాస్ మిత్తిపాడు అంటే మా ఊరు పక్కన. చాలామంది సైలెంట్గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లుగాను అసిస్టెంట్ కెమెరామెన్లుగాను ఉంటూ ఏదో అచీవ్ చేశాక కనిపిస్తున్నాను. నాకు బాగా తీశాడు. మంచి భవిష్యత్తు ఉంది. ఈ నాగ శ్రీనివాస్ అనే మొక్కకి పూరి జగన్నాథ్ అనే కంచె ఉంది. ఇతను డెఫినెట్గా పెద్ద వృక్షమై అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఏళ్లలో మన కంటి ఎదురుగుండా ఇవి జరుగుతూ ఉంటాయి. మనం ఏం పట్టించుకోము. కొన్నిటికి మనకు తెలియకుండా మనమే కన్విన్స్ అయిపోతాము. మేబీ పెరిగిన వాతావరణం కావచ్చు, మనం అన్ని ఫస్ట్ నుంచి మనం ఒప్పుకుంటూ వచ్చేస్తాం అనుకోకుండా. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వల్ల ఒకసారి మనకు తెలిసిన విషయాన్ని అండర్లైన్ చేసి ఇంకోసారి ఆలోచించే విధంగా చేసిన ఈ షార్ట్ ఫిల్మ్, ఇలాంటివి షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఫీచర్ ఫిల్మ్స్ కూడా తీసి ఇంకా ఆయన ప్రతిభను చాటుకొని ఆయనలో ఉన్న ఆలోచనని, ఆ మానవత్వానికి సంబంధించిన పాయింట్స్ ని టచ్ చేసిన వ్యాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో నటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయనకు థ్యాంక్స్ అండి. షార్ట్ ఫిలం అనే దానికంటే దీంతో నా ఫ్యూచర్ ఏంటి అని గుర్తు చేసిన నాగసూర్య గారికి, అందులో ఈ కాలంలో ఈ ఒకింట్లోనే జరుగుతుంది అనుకునేది తప్పు. అందరింట్లోనూ ఒక్కొక్కరు, ఇప్పుడు మన చెల్లి ఇలాగే కోరుకుంటుంది, నేను ఇలా కావాలి, నేను ఇలా స్వేచ్ఛగా ఉండాలి అనుకునేది, అది మనం అనుకునే తప్పు కాదు. అందరూ కోఆపరేట్ చేస్తే గానీ ఇలాంటిది తప్పు అనేది అందరికీ తెలియపడేదే ఈ షార్ట్ ఫిలము. ఈ షార్ట్ ఫిలం నుంచి అందరూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అనుకునే షార్ట్ ఫిలం తీశారు. కానీ ఈ షార్ట్ ఫిలంతో ఇంకా పెద్ద డైరెక్టర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు కేవ్ మా అడ్డాది పూరి సార్ ఆఫీస్లో మాకు పరిచయం. కొంతమంది కథ చెప్తే కథ బాగుందో లేదో చెప్పచ్చు, కానీ నాకు ఆ తమ్ముడితో మాట్లాడితేనే ఈయన చాలా తెలివైనోడు, ఈయన చాలా పెద్ద లెవెల్కి వెళ్తాడన్న ఫీలింగ్ అనేది కాసేపు ఈరోజు డైరెక్టర్ గారితో మాట్లాడితే మనకు అర్థమైపోతుంది. మనకి చాలా చాలా మంచి డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో. టైటిల్ పేరులోనే మాకు ఒక విభిన్నంగా మనకు తెలుస్తుంది, కెలికేసే కాలం అని చెప్పేసి. తమ్ముడు, విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు చాలా చాలా మంచి సినిమాలు, మరెన్నో సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా మంచి వేషం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఏవైతే చెప్పాలనుకుంటున్నా 5 నిమిషాల్లో చెప్పడం చాలా చాలా కష్టం అండి. నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక పెద్ద సినిమా తీయడం కన్నా ఒక చిన్న సినిమాలో మనం ఏవైతే అనుకున్నామని చెప్పడం చాలా చాలా కష్టం. అలాంటి దాంట్లో విజయం సాధించారన్న తమ్ముడు మీరు. సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు నాగ శ్రీనివాస్ గారు ముందే పరిచయం, ముందు ఒక సినిమా వర్క్ చేశాం.
ఆయన వర్క్ ముందే తెలుసు కాబట్టి ఆయన కాన్సెప్ట్ చెప్పగానే చాలా బాగుంది అనుకుని ఇది చేసాం. సో ఆయన కన్వే చేసిన విధానం చాలా బాగుంది. అందుకని కొన్ని చోట్లయితే రీ రికార్డింగ్ కూడా ఇలా చెప్తున్న మెసేజ్ విందాం అనిపించింది అనమాట. అందుకని అక్కడ రీ రికార్డింగ్ కూడా ఏం చేయాలి, సౌండ్ లేకుండానే ఒకటి డైలాగుల మీదే ఆ సీన్ నడిపించాం అనమాట. నాకు దీనికి పనిచేసినందుకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా మండలం నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాలి, డైరెక్ట్ రావాలనుకున్నప్పుడు ముఖ్యంగా మా మండలం నుంచి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నా పేరు నాగవేశ్ అండి. నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి అండి, చదివింది భీమవరం అండి, పడి బతుకుతున్నది మాత్రం పూరి గారి మీద అండి. ఎందుకంటే ఐఎమ్ డివోటీ ఆఫ్ పూరి జగన్నాథ్ అండి. ఎందుకంటే ఒక శిష్యుడి కన్నా గొప్ప భక్తుడు గురువుకి ఎవరు ఉంటారంటారు, అలాగే గురువు కన్నా గొప్పదేది ఒక శిష్యుడికి ప్రపంచంలో ఏది ఉండదండి. ఎందుకంటే నేను రాజమండ్రి నుంచి రైలుకి వచ్చి నాకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే పర్వతాల దగ్గరికి చాలా సులువుగా వెళ్ళానండి. కానీ ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఎక్కాను. కానీ ఆ తర్వాత ఒక మేరు పర్వతం లాంటి పర్వతం దగ్గరికి చాలా కష్టంగా వెళ్ళానండి. 6 సంవత్సరాలు పట్టింది ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి. కానీ చాలా సులువుగా ఎక్కాను పర్వతం అన్నది. అంటే డైరెక్షన్ అంటే ఇంత ఈజీగా ఇంత సులువు అన్నది నేర్చుకున్నాను. అంటే ఆయన రుణం, ఆయన పెట్టిన భిక్ష ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఈ షార్ట్ ఫిల్మ్ చేసింది కూడా ఏదో యూట్యూబ్ వ్యూస్ కోసం చేయలేదండి. అంటే నన్ను నేను పరీక్షించుకోవడం కోసం, అదేవిధంగా ఒక మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళగలనా లేదా అని చెప్పడం కోసం చేశానండి. తల్లిని చూసి కూతురు నేర్చుకుంటుంది, తండ్రిని చూసి కొడుకు నేర్చుకుంటాడు. కానీ మనకు తెలియకుండానే తెలిసిన విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఈ సమాజం పాడైపోవడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా కారణమవుతారనే కోణాన్ని ఆవిష్కరించడానికి చేసిన చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డిఫరెంట్ గా అంటే ఆ సినిమాల కంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ మరి ఈ సినిమా ప్రేక్షకులను ఇంకా మెప్పించడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులో హర్రర్ థ్రిల్లర్తో పాటు